అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 126. వలిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ది వకానల్లాహు బికుల్లి షైఇన్ ముహీతా. ఆయత్ నంబర్ 126. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహదే. అల్లాహ్ అన్నింటినీ పర్యవేష్టించి ఉన్నాడు. ఆయత్ నంబర్ 127. వయస్తఫ్తూనక ఫిన్నిసా ఖులిల్లాహు యుఫ్తీకుం ఫీహిన్న వమా యుత్లా అలైకుం ఫిల్ కితాబి ఫీ యతామన్ النساء اللاتي لا تؤتونهن ما كتب لهن وترغبون أن تنكحوهن والمستضعفين من الولدان وأن تقوموا لليتامى بالقسط وما تفعلوا من خير فإن الله كان به عليما. ఆయత్ నంబర్ 127. ఓ ప్రవక్త, వారు నిన్ను స్త్రీల విషయమే ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రి లేని ఆడపిల్లలకు మీరు వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికి ఇవ్వకుండా వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించి, బలహీనులైన పిల్లల గురించి మీకు వినిపించబడుతున్న ఖురాన్ ఆయతులు కూడా మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి. ఇంకా తండ్రి లేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా దాని గురించి అల్లాహకు పూర్తిగా తెలుసు. 178. స్త్రీల హక్కుల గురించి ఆనాడు జనులు వెలుబుచ్చే సందేహాలకు ఈ ఆయతులో సమాధానం ఇవ్వబడింది. 179. పైన అరబీ వాక్యాలలోని మా యుతులా అలైకుం మీకు చదివి వినిపించబడే ఆయతులు అన్న పదం అల్లాహు యుఫ్తీకుం అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు అన్న వాక్యంతో ఆతఫ్ సంబంధాన్ని కలిగి ఉంది. దాని ప్రకారం అర్థం ఇలా వస్తుంది, అల్లాహ్ దీని గురించి వివరిస్తున్నాడు. అలాగే అనాథ బాలికలకు సంబంధించి గ్రంథంలో ఇంతకు మునిపే అవతరించిన వాక్యాలు కూడా ఈ విషయాన్ని విపులీకరిస్తున్నాయి. నిసా షూరాలో 3వ ఆయతు ఈ తఫ్సీళ్లు ఉన్నాయి. అందంగా ఉన్న అనాథ ఆడపిల్లలను మీరు పెళ్లాడడానికైతే ఎగబడతారు కానీ వారి మహర్ హక్కును చెల్లించరు. ఇది అన్యాయం అని అక్కడ చెప్పబడింది. 180. అరబీలో రగిబ అంటే ఆసక్తి చూపడం. వాస్తవంలో ఈ పదము 2 అర్థాల కోసం ఉపయోగించబడుతుంది. 1 రగిబా ఫీ ఆసక్తిని కలిగి ఉండడం, 2 రగిబా అన్ ఆసక్తి లేకపోవడం. దీని ప్రకారం పై ఆయతును 2 విధాలుగా తర్జుమా చేయవచ్చు. పై ఆయతులో కేవలం తరగబూన అని మాత్రమే ఉంది. తరగబూన అనేది రగిబకు వర్తమాన క్రియారూపం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తరగబూన తరువాత ఫీ అయినా ఉండవచ్చు, అన్ అయినా ఉండవచ్చు. ఉర్దూ అనువాదకులు దాన్ని తరువాత ఫీ ఉన్నట్లుగా భావించి తర్జుమా చేశారు. వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించి అని. ఇక రెండో అర్థం తీసుకుంటే, అనగా తరగబూన తరువాత అన్ ఉన్నట్లు భావించినట్లయితే వారిని వివాహమాడాలనే కోరిక మీకు లేనప్పుడు అని అనువదించవలసి వస్తుంది. రగిబ అన్ అనే పదానికి ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యం చేయడం అనే అర్థాలున్నాయనడానికి ఇంకొక ఉదాహరణ కూడా
ఖురాన్లో ఉంది. వమన్ యరగబు అన్ మిల్లతి ఇబ్రాహీమ ఇల్లా మన్ సఫిహ నఫసహ. శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అల్ బకరా సూరా 130వ ఆయత్. రెండవ అనువాదం దృష్ట్యా భావం ఇలా ఉంది: తండ్రి లేని ఆడపిల్ల అందంగా లేనప్పుడు ఆమె ఆలనా పాలనా చూస్తున్న వారు ఆమెను పెండ్లాడడం పట్ల ఆసక్తి చూపరు, లేదా ఆమెతో పాటు ఆస్తికి వారసులైన ఇతరులు కూడా ఆమెను నిఖా చేసుకోవడానికి ముందుకు రారు. వేరొక చోట ఆమెకు ఇచ్చి పెళ్లి చేయడం పట్ల కూడా ఆసక్తి కనబరచరు. ఆమెకు చెందవలసిన వారసత్వ హక్కులో వేరొకరు భాగస్వాములు కాకూడదన్న దురుద్దేశంతో మొదటి అనువాదాన్ని తీసుకున్న, రెండో అనువాదాన్ని తీసుకున్న, అంతిమంగా భావం మాత్రం ఒక్కటే. పైన పేర్కొనబడిన రెండు పద్ధతులు అన్యాయపూరితమైనవే. ఖురాన్ ఈ రెండు రకాల అన్యాయాలను ఖండిస్తుంది. 181 అనాథ బాలికల వ్యవహారంలోను నిషా సూరాలో 3వ ఆయతు నుండి, బలహీనులు నిస్సహాయులు అయిన బాలల విషయంలో నిషా సూరా 11వ ఆయతు. మీకు చదివి వినిపించబడే వాక్యాలలో కూడా మీకు దేవుని మార్గదర్శక సూత్రాలు లభిస్తాయి. నిషా సూరా 11వ ఆయతులో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా ఆస్తిలో భాగం ఇవ్వాలన్న ఆజ్ఞ ఇవ్వబడింది. కారణంగా ఏమిటంటే, అజ్ఞాన కాలంలో ఇస్లాంకు పూర్వం సంతానంలో పెద్దవారిని మాత్రమే వారసులుగా పరిగణించి చిన్నవారికి, బలహీనులకు, ఆడవారికి అన్యాయం చేసేవారు. అయితే ఇస్లామీయ షరియత్తు వీళ్ళందరినీ ఆస్తికి వారసులుగా, హక్కుదారులుగా ఖరారు చేసింది. 182 అనాథల పట్ల న్యాయసమ్మతంగా వ్యవహరించండి అన్న దైవ గ్రంథములోని ఉపదేశం కూడా మీకు పదే పదే చదివి వినిపించబడుతుంది. తండ్రి లేని ఆడపిల్ల అందగత్తె అయినా కాకపోయినా సరే ఆమె ఎడల మీ వ్యవహారం ఒకే విధంగా ఉండాలి. రెండు పరిస్థితుల్లోనూ మీరు ఆమెకు న్యాయం చేయాలి. Ayat number 128. وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فلا جناح عليهما أن يصلحا بينهما صلحا والصلح خير وأحضرت الأنفس الشح وإن تحسنوا وتتقوا فإن الله كان بما تعملون خبيرا. ఆయత్ నంబర్ 128. భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోవడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రమూ దోషం లేదు. సర్దుబాటు అన్నిటికన్నా మేలైనది. పేరాస అనేది ప్రతి ప్రాణిలోనూ పొందపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహకు తెలుస్తుంది. 183. ఏ కారణంగానైనా భర్త తన భార్యకు దూరంగా ఉండడమో లేక ఆమెను నిర్లక్ష్యం చేయడమో చేస్తే, లేదా ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నప్పుడు అందచందాల రీత్యా వెనుకంజ వేసిన భార్య పట్ల ఉదాసీనంగా ఉండడం లాంటిది చేస్తే, అట్టి పరిస్థితిలో భార్య తన భర్తతో ఏదైనా ఒక అవగాహనకు వస్తే, ఉదాహరణకు మహర్ సొమ్మును వదులుకోవడము, లేదా మనోవర్తిని వదులుకోవడము, లేదా తన వంతును త్యాగం చేయడము వంటివి చేస్తే అందులో తప్పు లేదు. ఎందుకంటే పరస్పర సదవగాహన లేక సర్దుబాటు వైఖరి సర్వ విధాల శ్రేయస్కరం. విశ్వాసుల మాతయగు హజరత్ సౌదా రజల్లాహు అన్హా కూడా ముసలితనంలో తన వంతును తన సవతి అయిన హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా కోసం త్యాగం చేశారు. ఈ నిర్ణయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆమోదించారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం, కితాబున్ నికాహ్. 184. అరబీలో సుహా అంటే పేరాస, పిసినారితనం, స్వార్థ ప్రియత్వం అనే పదాలు వస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరికి సొంత లాభం అత్యంత ప్రీతికరం అయి ఉంటుంది. దానికోసం ప్రతి ప్రాణి పిసినారిగాను పేరాస్తోనూ వ్యవహరిస్తుంది. Ayat number 129. ولن تستطيعوا أن تعدلوا بين النساء ولو حرصتم فلا تميلوا كل الميل فتذروها كالمعلقة
وإن تصلحوا وتتقوا فإن الله كان غفورا رحيما. ఆయత నంబర్ 129. మీరు ఎంతగా ఆశించినప్పటికీ సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్ని విధాలా న్యాయం చేయడం అన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒక ఆమె వైపుకు మొగ్గిపోయి రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవేయకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకొని భయభక్తుల తక్వాతో మసులుకుంటే నిశ్చయముగా అల్లా క్షమించేవాడు, కనికరించేవాడు. 185. మనిషి ఎంత న్యాయశీలుడైనప్పటికీ ప్రేమానురాగాల రీత్యా భార్యలందరి మధ్య సమభావం చూపడం అన్నది సాధ్యం కాని పని. అన్న వస్త్రాలు సమకూర్చడంలో, ఇతరత్రా భౌతిక అవసరాలు తీర్చడంలో అతడు హెచ్చుతగ్గులు లేకుండా మసులుకున్నప్పటికీ మానసికంగా మాత్రం సమభావాన్ని పాటించలేడు. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నప్పుడు అతని మనసు ఒక ఆమె పట్ల ఎక్కువగా మొగ్గిపోవచ్చు. ఎందుకంటే ప్రేమ అన్నది మనసుతో ముడిపడినది. దానిపై అదుపు సాధ్యం కాదు. స్వయంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడండి. తన సతీమణుల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రజల్లాహు తఆలా అన్హాను అధికంగా ప్రేమించేవారు. భార్యల మధ్య న్యాయం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ న్యాయం చేయడం అసాధ్యమని అనబడడంలో మర్మం ఏమిటంటే, తిండి తిప్పల విషయంలో మీరు సమానంగా వ్యవహరించినా ఒక ఆమె వైపుకు మొగ్గిపోతున్న మనసును మాత్రం నియంత్రించలేరు. అయితే ఈ మానసిక దౌర్బల్యంపై దేవుడు నిలదీయడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో మన ముందు ఓ ఉత్తమ ఆదర్శాన్ని నెలకొల్పారు. కానీ చాలామంది ఇక్కడే దెబ్బతింటూ ఉంటారు. తమ ఈ మానసిక ప్రేమ మూలంగా ఒక భార్య వైపుకు పూర్తిగా మొగ్గిపోయి ఇతర భార్యల హక్కుల్ని ఉపేక్షిస్తూ ఉంటారు. తమకు ప్రియమైన భార్యను సుఖపెట్టడానికి అష్ట కష్టాలు పడతారు. కానీ ఇతర భార్యల కనీస అవసరాలు కూడా తీర్చరు. వారి కష్ట సుఖాలను కనీసం అడిగి తెలుసుకోరు. పైగా వాళ్లను డోలాయమాన స్థితిలో వదిలివేస్తారు. అంటే వాళ్లతో అటు సవ్యంగా కాపురం చేయరు, ఇటు వాళ్లకు విడాకులైనా ఇవ్వరు. ఎటూ కాని పరిస్థితిలో ఉంచి వారి జీవితాలతో ఆడుకుంటారు. ఇది అన్యాయం, దుర్మార్గం. ఇస్లాం దీన్ని అరికట్టగోరుతుంది. భార్యల మధ్య పక్షపాత వైఖరిని అవలంబించే వ్యక్తిని ఉద్దేశించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వక్కాణించారు: ఎవరికైతే ఇద్దరు భార్యలుండగా అతడు ఒక ఆమె వైపు మొగ్గుతాడో, అంటే మరొక ఆమెను ఉపేక్షిస్తాడో, అతడు ప్రళయ దినాన శరీరంలో ఒక పార్శ్యం పడిపోయిన స్థితిలో వస్తాడు. తిర్మిజీ కితాబున్ నికాహ్.